Hello, my dear friends. How are we doing? I hope we're doing good. You're watching eTeacher YouTube channel. My name is Prasad. Friends, one of our subscribers request చేసినటువంటి కాన్సెప్ట్ సార్ బీ అబౌట్ టు ప్లస్ V1 గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కామెంట్ చేయడం జరిగింది. సో హియర్ ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మనం బీ అబౌట్ టు ప్లస్ V1 గురించి తెలుసుకోబోతున్నాం. రైట్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఈ ఫ్రేజ్ని ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తామంటే యూ కెన్ నోటీస్ హియర్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో ఏదైనా ఒక పని నియర్ ఫ్యూచర్లో అంటే సమీప భవిష్యత్తులో జరగనుంది లేదా జరగబోతుంది అని తెలిపే సందర్భంలో మనం ఈ బీ అబౌట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బీ అంటే బీ ఫార్మ్స్. నెక్స్ట్ అలానే పాస్ట్ టెన్స్లో మనం ఈ బీ అబౌట్ టు ప్లస్ V1 అనే ఈ ఫ్రేజ్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పని చెయ్యబోయాను అంటే గతంలో ఏదైనా ఒక పనిని చేయబోయాను లేదా చేయబోతున్నాను అని తెలిపే సందర్భంలో ఈ పాస్ట్ టెన్స్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో మనం సింగిల్ సిచ్యువేషన్ ఆర్ సింగిల్ యాక్షన్ తోటి డిస్క్రైబ్ చేయొచ్చు. వేరాజ్ పాస్ట్ టెన్స్ విషయానికి వచ్చేసరికి మనం టూ పాస్ట్ యాక్షన్స్ని అయితే ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీటి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో హియర్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ am is a ప్లస్ about to బేస్ ఫార్మ్ ఆఫ్ యువర్ వర్బ్ V1 an ఆబ్జెక్ట్. సో ఇక్కడ am is a బి అనే దానికి మీనింగ్ ఏంటంటే బీ ఫార్మ్స్ am is a. ఈ am అనే బీ ఫామ్ను I అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఈజ్ అనే బీ ఫామ్ను he, she, it అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, అండ్ ఈ ఆర్ అనే బీ ఫామ్ను we, you, they అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ అబౌట్ టు V1 an ఆబ్జెక్ట్. సో ఇక్కడ was or were అనేవి బీ ఫార్మ్స్, పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాల్సినటువంటి బీ ఫార్మ్స్. ఈ was అనే బీ ఫామ్ను ఐ, హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వర్ అనే బీ ఫామ్ను వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రజెంట్ టెన్స్లో ఈ బీ అబౌట్ టు ప్లస్ V1 అండ్ పాస్ట్ టెన్స్లో ఈ బీ అబౌట్ టు ప్లస్ V1ని ఎలా యూజ్ చేయాలో మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, చూడండి ప్రజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు పోలీసుల్ని పిలవబోతున్నాను. సో ఇక్కడ ఏదైనా ఒక పనిని జస్ట్ నియర్ ఫ్యూచర్లో జరిగేటటువంటి ఆ పాసిబిలిటీ ఎక్కువగా ఉంది, హైగా ఉంది. నేను ఇప్పుడు పోలీస్ని పిలవబోతున్నాను అంటే ఒక పనిని చేయబోతున్నాను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ అబౌట్ టు కాల్ ద పోలీస్ నౌ అంటే నేను ఇప్పుడు పోలీసుని పిలవబోతున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ స్టూడెంట్స్కి హాల్ టికెట్లు ఇవ్వబోతున్నారు. అంటే ఆ పని జరిగేటటువంటి పాసిబిలిటీ హై, ఎక్కువగా ఉంది. ప్రిన్సిపల్ స్టూడెంట్స్కి హాల్ టికెట్స్ ఇవ్వబోతున్నారు. ప్రిన్సిపల్ ఈజ్ అబౌట్ టు గివ్ ద హాల్ టికెట్స్ టు స్టూడెంట్స్. అంటే ప్రిన్సిపల్ స్టూడెంట్స్కి హాల్ టికెట్లు ఇవ్వబోతున్నారు. థర్డ్ ఎగ్జాంపుల్, మేము ఇప్పుడు బయలుదేరబోతున్నాము. అంటే ఒక పని సమీప భవిష్యత్తులో నియర్ ఫ్యూచర్లో జరగబోతుంది. వీఆర్ అబౌట్ టు లీవ్ నౌ అంటే మేము ఇప్పుడు బయలుదేరబోతున్నాము. ఫోర్త్ ఎగ్జాంపుల్, ట్రైన్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీదకు రాబోతుంది. సో ఇక్కడ కూడా ట్రైన్ అనే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఓపెన్ చేయబోతుంది. ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు కమ్ ఆన్ టు దిస్ ప్లాట్ఫామ్ నౌ అంటే ట్రైన్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీదకు రాబోతుంది. ఫిఫ్త్ ఎగ్జాంపుల్, విద్యార్థులు గేమ్ని ఆడబోతున్నారు. స్టూడెంట్స్ ఆర్ అబౌట్ టు ప్లే ద గేమ్ అంటే విద్యార్థులు గేమ్ని ఆడబోతున్నారు. లాస్ట్ ఎగ్జాంపుల్, వారు మీటింగ్ని స్టార్ట్ చేయబోతున్నారు. దే ఆర్ అబౌట్ టు స్టార్ట్ ద మీటింగ్ ఆర్ దే ఆర్ అబౌట్ టు కమెన్స్ ద మీటింగ్ అంటే వారు మీటింగ్ను స్టార్ట్ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇలా ప్రజెంట్ టెన్స్లో ఈ బీ అబౌట్ టు ప్లస్ V1ని ఏదైనా ఒక పని నియర్ ఫ్యూచర్లో చేయబోతున్నాను అని తెలిపే సిచ్యువేషన్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి దీన్ని పాస్ట్ టెన్స్లో ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్స్, మీరు రాకముందు నేను మీకు కాల్ చేయబోయాను. నేను మీకు
కాల్ చేయబోయాను. సారీ ఫ్రెండ్స్, మీరు రాకముందు నేను మీకు కాల్ చేయబోయాను. సో ఇక్కడ మీరు రాకముందు అనేది ఒక పాస్ట్ యాక్షన్, నేను మీకు కాల్ చేయబోయాను అనేది సెకండ్ పాస్ట్ యాక్షన్. మరి ఇలా పాస్ట్ టెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు టూ పాస్ట్ యాక్షన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు రాకముందు అనేది ఒక పాస్ట్ యాక్షన్, నేను మీకు కాల్ చేయబోయాను అనేది సెకండ్ పాస్ట్ యాక్షన్. సో ఇక్కడ నేను మీకు కాల్ చేయబోయాను అనే దానికి మనం ఈ బీ అబౌట్ టు ప్లస్ V1 అయితే పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ, ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ అంటే నేను మీకు కాల్ చేయబోయాను. ఎప్పుడు? మీరు రాకముందు, బిఫోర్ యూ కేమ్ ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ బిఫోర్ యూ కేమ్ అంటే మీరు రాకముందు నేను మీకు కాల్ చేయబోయాను. సెకండ్ ఎగ్జాంపుల్ హియర్, వర్షం పడటం ప్రారంభమైనప్పుడు అంటే వర్షం ఎప్పుడైతే పడటం స్టార్ట్ అయిందో మేము క్రికెట్ ఆడబోతున్నాము అంటే ఆ టైంకి మేము క్రికెట్ ఆడబోతున్నాము. వర్షం పడే సమయానికి మేము క్రికెట్ ఆడబోతున్నాము. సో ఇక్కడ కూడా మేము క్రికెట్ ఆడబోతున్నాము అనే ఈ సెకండ్ యాక్షన్ బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. వి వర్ అబౌట్ టు ప్లే క్రికెట్ అంటే మేము క్రికెట్ ఆడబోతున్నాము. ఎప్పుడు? వర్షం పడటం ప్రారంభమైనప్పుడు. వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అంటే వర్షం పడటం ప్రారంభమైనప్పుడు మేము క్రికెట్ ఆడబోతున్నాము. థర్డ్ ఎగ్జాంపుల్, మీరు మీటింగ్కి రాకముందు మేము మెయిల్ చేయబోతున్నాము. మేము మెయిల్ చేయబోతున్నాము అంటే మేము మెయిల్ చేయబోయాము, ఆ లోపు మీరు వచ్చారు. రాకముందు మెయిల్ చేయబోతున్నాము అంటే ఒక పనిని గతంలో చేయబోతున్నాము. సో ఇక్కడ కూడా మీరు మీటింగ్కి రాకముందు అనేది ఒక పాస్ట్ యాక్షన్, మేము మెయిల్ చేయబోతున్నాము అనేది సెకండ్ పాస్ట్ యాక్షన్. దీన్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. మేము మెయిల్ చేయబోతున్నాము. వి వర్ అబౌట్ టు మెయిల్ అంటే మేము మెయిల్ చేయబోతున్నాము. ఎప్పుడు? మీరు మీటింగ్కి రాకముందు. బిఫోర్ యూ కేమ్ టు ద మీటింగ్ అంటే మీరు మీటింగ్కి రాకముందు మేము మెయిల్ చేయబోతున్నాము. ఫోర్త్ ఎగ్జాంపుల్, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారు బయటకు వెళ్ళబోతున్నారు అంటే ఒక పని వెళ్ళినప్పుడు, ఒక పని జరిగినప్పుడు మరొక పని జరగబోతుంది లేదా మరొక పని చేయబోయారు. సో ఇక్కడ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనేది ఒక పాస్ట్ యాక్షన్, వారు బయటికి వెళ్ళబోతున్నారు అనేది సెకండ్ పాస్ట్ యాక్షన్. సో దీన్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. వారు బయటకు వెళ్ళబోతున్నారు. దే వర్ అబౌట్ టు లీవ్ ఆర్ దే వర్ అబౌట్ టు గో అవుట్ అంటే వారు బయటకు వెళ్ళబోతున్నారు. ఎప్పుడు? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. వెన్ వి వెంట్ టు దేర్ హౌస్ అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళబోతున్నారు. దే వర్ అబౌట్ టు గో అవుట్ వెన్ వి వెంట్ టు దేర్ హౌస్. ఫిఫ్త్ ఎగ్జాంపుల్, మేము గ్రౌండ్కి వెళ్ళినప్పుడు విద్యార్థులు గేమ్ని ఆడబోతున్నారు. అంటే మేము ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్ళామో అప్పుడు వాళ్ళు ఆడబోతున్నారు, ఆ టైంలో గేమ్ని ఆడబోతున్నారు. సో దీన్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ వర్ అబౌట్ టు ప్లే ద గేమ్ అంటే విద్యార్థులు ఆడబోతున్నారు గేమ్ని. ఎప్పుడు? మేము గ్రౌండ్కి వెళ్ళినప్పుడు. వెన్ వి వెంట్ టు ద గ్రౌండ్ స్టూడెంట్స్ వర్ అబౌట్ టు ప్లే ద గేమ్ వెన్ వి వెంట్ టు ద గ్రౌండ్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, వారు నన్ను అడిగినప్పుడు నేను వారికి చెప్పబోయాను అంటే ఏదైనా ఒక పని చేయబోయాను. ఐ వాజ్ అబౌట్ టు టెల్ దెమ్ వెన్ దే ఆస్క్డ్ మీ అంటే వారు నన్ను అడిగినప్పుడు నేను వారికి చెప్పబోయాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ బీ అబౌట్ టు ప్లస్ V1 అనే ఈ స్ట్రక్చర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం ఆర్ కాన్సెప్ట్స్ కోసం మన ఈటీచాట్ యూట్యూబ్ ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.